తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు పోటీ చేసేందుకు తహతహలాడుతున్నాయి. కానీ జనసేన పార్టీ నేతల ఊసే కనిపించడం లేదు. అసలు జనసేన బరిలో నిలుస్తుందా లేదా అనేది తెలియడం లేదు. మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే పోటీ చేయి అంటున్న బీఆర్ఎస్ నాయకులు. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విరుచుకుపడుతున్న తెలంగాణ వాదులు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. నామినేషన్ వేయడానికి మరొక 2 రోజులు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులపై దృష్టి సారించాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన ఉంటుంది అని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మున్సిపాలిటీలలో జనసేన ఊసే లేదని తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం జనసేనకు పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసురుతోంది. ఊరికే ఊకదంపుడు మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే పోటీ చేసి గెలిచి చూపించు అంటూ తెలంగాణ వాదులు సైతం పవన్ కళ్యాణ్కు ఛాలెంజ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి సారీ చెప్పాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సభా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేస్తున్నారు. కోనసీమకు తెలంగాణ వాదుల దృష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ అన్న విషయం, ఆ తర్వాత జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కౌన్సిలర్ అభ్యర్థులు జనసేన పార్టీకి ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. తెలంగాణలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఉందా అనేది మరో ప్రశ్న. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నమ్మకంతో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ప్రకటించారు? పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. నిజంగా జనసేన పార్టీ అంత దీన స్థితిలో తెలంగాణలో ఉందా అనేది తెరపైన చర్చ. మరి ఇన్ని ప్రశ్నల నడుమ జనసేన పార్టీ ఏ మున్సిపాలిటీలలో పోటీ చేస్తుంది, పోటీ చేసిన స్థానాల్లో ఎన్నింటిని గెలుస్తుంది అనేది తెలియాల్సి ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పాల్గొంటారా లేదా అనేది తెలియదు. తెలంగాణ జనసేన అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ మాత్రం తెలంగాణలో బలంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ అది ఓటు రూపంలో తర్జుమా అవుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ఆచితూచి అడుగులు వేయాలని సలహాలిస్తున్నారు. ఎందుకంటే ఓడిపోయి అబాసుపాలు అవడం కన్నా కొన్ని చోట్ల పోటీలో లేకపోవడం కూడా హుందాతనం అనిపించుకుంటుంది అని కితాబిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల పోటీ చేస్తే ఏ పార్టీకి ఎక్కువ నష్టం అనేది ప్రధాన చర్చ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు పోటీ పడతాయి. కానీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భీకర పోటీ ఉండనుంది అనేది అంచనా. మరి ఈ సమయంలో జనసేన పోటీ చేస్తే ఎవరి ఓట్లను చీలుస్తారు, ఎవరికి మేలు చేస్తారు అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో జనసేన బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలో కూడా కొన్ని బీజేపీ ఓట్లను చీల్చవచ్చు. అలాగే వ్యక్తిగత అభిమానంతో న్యూట్రల్ ఓట్లు కొన్ని జనసేనకు పడొచ్చు. అంతేకాని కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ పెద్దగా నష్టం ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే రూరల్ ఏరియాస్ పక్కన పెడితే అర్బన్ ఏరియాలో జనసేన పార్టీ కొన్ని చోట్ల మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి అనేది వచ్చే ఫలితాలను బట్టి తేటతెల్లమవుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఆయన ముందు అనేక సవాళ్లున్నాయి. వాటిని పరిష్కరించడానికే పవన్ కళ్యాణ్కు సమయం సరిపోలేదు. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టడం 2 పడవల మీద ప్రయాణమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పార్టీ విస్తృతం అవ్వాలంటే అవకాశం ఉన్న ప్రతి చోట పోటీ చేయాలి. కాబట్టి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో తొలి నామినేషన్ దాఖలైంది. అలాగే ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు లక్షెట్టిపేట్, సదాశివపేట్ మున్సిపాలిటీలలో జనసేన పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలిస్తే జనసేన ప్రభావం అటు ఏపీలో కూడా పడుతుంది. ఓడిపోతే జనసేన పార్టీకి ఓటములు కొత్త కాదు అనే నినాదం ఉండనే ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నిలబడే అభ్యర్థులకు తెలంగాణ ఓటర్లు పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాలి.